వ్యవహరించలేని, ఆయన డీల్ చేయలేని ఇష్యూ ఈ రోజున భూమి మీద ఇంతవరకు పుట్టలేదు. అయితే ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ. ఈ రాత్రి ఇదిగో నేను మాట్లాడుతున్న మాటలు, దేవుణ్ణి నమ్మటం అంటే ఆయన వాక్యాన్ని నమ్మటమే. నువ్వు వాక్యాన్ని నమ్మకపోతే దేవుణ్ణి నమ్మలేవు. ఎందుకంటే యోహాను భక్తుడు రాస్తూ అంటాడు మొదటి అధ్యాయంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే ఆయన ఏం చేశాడు? కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి ఆయన నివాసము చేశాను. నువ్వు వాక్యాన్ని నమ్మకపోతే దేవుణ్ణి నమ్మలేవు. ఈ రోజున ఇదిగో బోధకుడు నిలబడి, సేవకుడు నిలబడి నీతో మాట్లాడుతూ ఉండగా దేవుడు తన వాక్యములో రాసి ఉంచిన ఆయన మాటలు, ఆయన వాగ్దానములు నువ్వు నమ్మిన ఎడల, నీవు ఆయన మాటలు నమ్మితే ఆయనని నమ్మినట్లే. ఆయన మాటను నమ్మకపోతే ఆయనే వచ్చి సాక్షాత్తు నీ పక్కన నిలబడి మాట్లాడినా ఆయన మాటను నువ్వు నమ్మలేవు. నువ్వు నమ్మవు కూడా, ఎందుకంటే ఆయన మాటే నమ్మలేదు కదా, ఆయన్నేమో నమ్ముతావు ఇక నీవు. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎందుకు దర్శనములు ఆగిపోయినాయో తెలుసా? దర్శనం అంటే రాత్రులు పడుకుంటే కనపడే కాదండి, దాని గురించి నేను మాట్లాడలేదు. దర్శనం అంటే నీ జీవితంలో దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశము నెరవేర్చబట్టం ఎందుకు ఆగిపోయిందో తెలుసా? నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఎందుకు నిరర్థకం అయిపోయిందో తెలుసా? నీ జీవితంలో ఎందుకని దేవుని కార్యాలు ఆగిపోయినాయో తెలుసా? నీవు ఆయన మాటల యందు, ఆయన వాగ్దానం యందు విశ్వాసం ఉంచకపోవటాన్ని బట్టే. యు డిడ్ నాట్ బిలీవ్. నువ్వు నమ్మలా. నమ్మానంటున్నావు కానీ నమ్మల. మీకు తెలుసు నమ్మలేదని, పేరుకు అంటావు. చాలా మంది అంటారు, నమ్మాను గానయ్యా చేస్తాడో, నమ్ముతున్నాను గానయ్యా చేస్తాడో లేదో. ఈ రోజున నువ్వు సంపూర్ణమైన నీ విశ్వాసం దేవుని మీద పెట్టగలిగితే, నువ్వు ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా ఆయనను పట్టుకొని లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోకి ఆయన తీసుకుని వెళ్ళి, నీ జీవితంలో ఇన్ని దినాలుగా, ఇన్ని సంవత్సరాలుగా నిరర్థకమైపోయిన, వేస్ట్ అయిపోయిన, ఆగిపోయిన సంవత్సరములు, వేస్ట్ అయిపోయిన దినములు, వేస్ట్ అయిపోయినవన్నీ కూడా, వేస్ట్ అయిపోయిన డబ్బులు, వేస్ట్ అయిపోయిన ఆనందం సమస్తము ఆయన రాత్రి తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను దీన్ని చేయగలను నమ్ముచున్నారా? నరపుత్రుడా చెప్పు, వెళ్ళి చెప్పు, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. రాత్రి ప్రభు అంటున్నాడు, ఇదిగో దినములు వచ్చుచున్నవి కాదు, దినము వచ్చి ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో దినము వచ్చి ఉన్నది. యేసు క్రీస్తు వారు రాకముందు ప్రవక్త చెప్పాడు, దినములు వచ్చుచున్నవి. ఈ నూతన నిబంధనలో దినము వచ్చి ఉన్నది ఆయన శిలువ ద్వారా. నీ జీవితంలో కార్యము చేసే దినము వచ్చి ఉన్నది. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడే దినము వచ్చి ఉన్నది. నీ జీవితంలో దర్శనములు నిరర్థకము కాకుండా నెరవేర్చబడే దినము వచ్చి ఉన్నది. అయితే ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, నీవు ఆయన చేయగలనని నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఇశ్రాయేలు జీవితాల్లో దేవుని అద్భుతాలు ఆగిపోయినాయి. మరొక పర్యాయం ఇది. అందరూ మిద్యానీయుల చెరలో భయంకరంగా హింసించబడుతూ ఉన్న దినాలవి. ఎంత భయంకరం అంటే, కనీసం మిద్యానీయులు కంట్లో పట్టడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. బయటకు వచ్చి వాళ్ళకు కనబడితే, ఎవరేం చేస్తారా అన్న భయం. బానిసత్వం, విపరీతమైన బానిసత్వం. వీళ్ళందరూ వెళ్ళి చేలల్లో దున్ని, పొలాల్లో అన్ని విత్తనాలు వేస్తే, అన్ని చేలన్నీ సేద్యం చేసుకుంటే, మిద్యానీయులు వచ్చి వీళ్ళ పొలాలన్నీ పాడు చేసి, వీళ్ళ మందలన్నీ పాడు చేసేస్తుంటే, అసలు వీళ్ళకి తినటానికి కూడా లేకుండా భయంకరమైన కాడి, భయంకరమైన వేదన, భయంకరమైన హీనదిశకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. అక్కడ వాక్యములు ఏమని రాయబడిందంటే, వారు యెహోవా దృష్టికి దోషులైనందున వారు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారని వాక్యములో రాయబడింది. అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. బైబిల్లో అన్ని కాడుల కంటే భయంకరమైన కాడి మిద్యాను కాడే. యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి యెషయా ప్రవచిస్తూ కూడా అంటాడు, ఇదిగో మిద్యాను దినములలో ఉన్న కాడిని విరిచినట్టుగా ఇదిగో ఆయన మీ కాడిని విరవబోతున్నాడు. ఏలయనగా మనకు ఒక శిశువు అనుగ్రహించబడిన ఆయన మాట్లాడతాడు. ద హెవియెస్ట్ యోక్, బరువైన కాడి. అమ్మా, ఈ రాత్రి ఏ కాడి కింద నువ్వు ఉన్నావు? పాపం అనే కాడి. పాపము చేత బరువెక్కిపోయి, పాపము చేత మోయలేని భారం మోస్తూ, ఈ రోజున ఒకవేళ రాత్రి ఆ పరిస్థితిలో ఉంటే, ప్రభు నీ జీవితంలో పాపపు కాడిని విరగొట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏంటా పాపపు కాడి? చేయకూడదు అనుకున్నది చేయటం, చేయాలనుకున్నది చేయకపోవటం, వద్దనుకున్నది చేయటం, చేయకూడనిది చేయటం, ప్రతిదినము తెలియకుండా ఏదో ఒక విధంగా పాపములో జీవితాన్ని మానవుడు కొనసాగించుకోవటం, పాపపు కాడి. అమ్మ, పాపము యొక్క ఆరంభం చాలా మధురంగా ఉంటుంది, కానీ దాని అంతము చాలా చేదు. కుటుంబాలు పాడైపోతాయి, జీవితాలు పాడైపోతాయి, సంవత్సరాలు పాడైపోతాయి, సమయం పాడైపోతుంది, బలం పాడైపోతుంది,
శక్తి పాడైపోతుంది, జీవితం అంతా షేప్ అవుట్ అయిపోతుంది, అనగా నిరాకారమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. పాపం యొక్క ఆరంభము చాలా మధురంగానే ఉంటుంది, దాని అంతము చాలా చేదు. ఈ రాత్రి అటువంటి కాడి క్రింద ఉన్నట్లయితే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులయ్యారు. మిథ్యాను కాడి, భయంకరమైన కాడి, శ్రమ వెంబడి శ్రమ, కన్నీరు వెంబడి కన్నీరు, ఘోరమైన పరిస్థితి. 6వ వచనంలో చూస్తే దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి. ఎవరు వచ్చారు? మిద్యానీయులు వచ్చారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. వారు హీనదశకు వచ్చారు. అమ్మా, ఈ రోజున ఇదిగో మిద్యానీయుడైన సాతాన్ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భర్తని, నీకు సంబంధించినవన్నీ వాడు పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఏం చేస్తున్నావు? ఈ రాత్రి ఆ రోజున ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు దేవుడు కార్యం చేసినట్లుగా ఈ రాత్రి నీవు కూడా మొరపెట్టగలిగితే ఆయన నీ జీవితంలో కార్యం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. మొరపెట్టిరి. ఏమైంది? మొరపెట్టినప్పుడు చూడండి 7వ వచనం, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకని పంపెను. బిగ్గరగా చెప్పండి. వారు అవిధేయులైన, వారు దోషులైన, వారు తిరుగుబాటు చేసిన, వారు భయంకరమైన స్థితికి వెళ్ళిపోతే ఆ స్థితిలో నుంచి ప్రభువా మమ్మల్ని రక్షించు వారు మొరపెడితే ఆ మొరవిని ఆయన వారిని కనికరించి వారి యొద్దకు ఒక ప్రవక్తను పంపించాడంట. హల్లెలూయా. అమ్మా, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా ఒక దేశాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ దర్శించాలంటే తన దాసుని ద్వారా దర్శిస్తాడు. దైవజనుడి ద్వారా ఒక కుటుంబాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ ఆయన దర్శించాలంటే ఆయన తన దాసుని ద్వారా దర్శించాడు. ఈ రాత్రి ఆయన తన దాసుని పంపించాడు, ఆయన తన ప్రవక్తలను పంపించాడు, ఆయన దైవజనులను పంపించాడు. ఎందుకంటే ఇదిగో నీ జీవితంలో కార్యం చేయటానికి, ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశం నీకు తెలియచేయటానికి, ఆయన నీతో మాట్లాడటానికి, హెచ్చరించడానికి, బలపరచడానికి, నిలబెట్టి స్థిరపరిచి నడిపించటానికి నువ్వు అప్పగించుకుంటే ఆయన కార్యం చేస్తాడు. ఈ రాత్రి వస్తావా ప్రభు దగ్గరికి? చూడండి, భయంకరమైన పరిస్థితి. దేవుడు దర్శించాడు. దర్శించటానికి భయంకరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. దేవదూత వచ్చి గిద్యోనుకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చూస్తే 11వ వచనములో గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున ఉన్నాడు. ఎందుకంటే మిద్యానీయులు కనపడితే ఏం చేసేస్తారన్న భయం. వాళ్ళకు కనపడకుండా గానుగు చాటున గిద్యోను దాక్కుని ఉంటే దేవదూత వచ్చి ప్రత్యక్షమయ్యి గిద్యోను చూసి పిలుస్తున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పిరికివాడిని చూసి దేవుడు అంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా. పరిస్థితులను బట్టి, సాతాను మాటలను బట్టి నీవు స్థితిలోనికి వెళ్ళిపోయావు. కానీ ఓ గిద్యోను, నీవు పరాక్రమ గల బలాఢ్యుడివి, నీకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పి చాలా మాటలు చెప్పాడు. చూడండి, దేవుడు నాకు తోడై ఉన్నాడని 13వ వచనంలో గిద్యోను యొక్క స్పందన చూడండి. ఏమంటున్నాడంటే, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతా మాకు ఎలా సంభవించును? అసలు దేవుడే మాకు తోడై ఉంటే ఏది అసలు ఈ సమస్యలేంటి, ఈ ఇబ్బందులేంటి, ఇవన్నీ మాకు ఎందుకు జరిగినాయి? క్రిందకు వచ్చేస్తే మా పితరులు మాకు వివరించిన అద్భుతములు ఏమాయను? ఈ రోజున మనిషి యొక్క కేక కూడా అదే. ఈ రోజున మనిషి యొక్క వేదన కూడాదే, మనిషి యొక్క ఏడుపు కూడాదే. దేవుడే ఉంటే, దేవుడే తోడై ఉంటే, ఇదిగో ఆయనే గనక నిజమైన దేవుడైతే ఇదంతా మాకెందుకు జరుగుతుంది? ఇదంతా నాకే ఎందుకు జరగాలి? ఇదంతా మా పిల్లలకే ఎందుకు జరగాలి? ఇదంతా నాకే ఎందుకు జరగాలి? అద్భుతాలు ఏమైనా, సూచక్రియలు ఏమైనా, వాగ్దానాలు ఏమైనా? అవును, అటువంటి సామెతని ఇంట్లో నీట్లో నీ కుటుంబంలో పుట్టింది కాబట్టి ఈ రోజున ప్రభు అంటున్నాడు, ప్రతి దినము, ప్రతి దర్శనము నెరవేర్చబడే దినము వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఓ గిద్యోను, 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 అవును ఇన్ని సంవత్సరాలు అద్భుతాలు ఆగిపోయినాయి గిద్యోను. అవును గిద్యోను, ఇన్ని సంవత్సరాలు అవును దేవుడు నీకు తోడుగా లేనట్టుగా నీకు అనిపించింది గిద్యోను. అవును గిద్యోను, ఇన్ని సంవత్సరాలు నీ పితరులు వివరించిన అద్భుతాలు నీ కుటుంబంలో ఆగిపోయినాయి గిద్యోను. అవును గిద్యోను, ఇన్ని సంవత్సరాలు ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు గిద్యోను. అయితే గిద్యోను, ఈ రోజున నీ జీవితంలో, నీ దేశంలో ఒక దినము వచ్చింది. ఏంటా దినం అంటే, ప్రతి దర్శనము, ప్రతి వాగ్దానము, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చే దినము వచ్చింది గిద్యోను. హల్లెలూయా. అదే మాట ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా గిద్యోనుతో మాట్లాడుతూ అన్నాడు. క్రిందకు వచ్చేస్తే చూడండి ఏమంటున్నాడు. 14వ వచనము, అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో ఉండి ఇశ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా 15వ వచనం అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడ, దేని సహాయం చేతి ఇశ్రాయేలుని రక్షింపగలను? నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అంతో చెప్పగా అందుకు యెహోవా అంటున్నాడు, ఆయననేమి? దేవుడు అన్నాడు గిద్యోను చూసి, నువ్వు వెళ్ళు గిద్యోను, మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలు రక్షించు, నువ్వే యుద్ధం చేయి, నువ్వే వాళ్ళ మీద
యుద్ధం చేయంటే గిద్యోను అంటాడు, నేనెక్కడ చేస్తానయ్యా, మాది ఎన్నిక లేని గోత్రము కదా, మా కుటుంబంలో నేను కనిష్ఠుడిని కదా, నేను శక్తిహీనుడిని కదా, నేను చేతగాని వాడిని, నాకేమొచ్చు, నేనేం చేయను, నాకంత బలం ఎక్కడిది, నాకంత శక్తి ఎక్కడిది. దేవుడు మొత్తం విని, అయితే ఏంటి గిద్యోను అని ఒక మాట అన్నాడు. చూడండి ఎంత బాగుంది. అయిననేమి నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు హతము చేయుదు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుడు చూడండి, ఒక్క మనిషి కనపడితే ఒక్క మనిషికి కనపడకుండా దాక్కునే గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, నీవు ఒక్క మనిషికి కూడా కనపడకుండా దాక్కుంటున్నావు కదా, ఈ రోజున నిన్ను ఏం చేయబోతున్నానంటే ఒకే మనిషిని హతము చేసినట్టుగా దేశమంతని హతము చేసే యోధుడుగా నిన్ను మార్చబోతున్నా అన్నాడు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఏదైతే నిన్ను తరిమిందో, ఇన్ని సంవత్సరాలు ఏదైతే నిన్ను అధిగమించిందో, ఇన్ని సంవత్సరాలు దేనికైతే నువ్వు బానిసైపోయావో, ఈ రోజున దానిని దేవుడు నీ అధీనం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు మిద్యానీయులు నిన్ను తరిమేరు గిద్యోను, ఇన్ని సంవత్సరాలు మిద్యానీయులకు భయపడ్డా గిద్యోను, ఈ రోజు నుంచి నీవు మిద్యానీయులు తరవాలి, నీకు మిద్యానీయులు భయపడతారని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఒక పిరికివాడు దేవుని మాట నమ్మాడు, నేషన్ సేవర్గా మారిపోయాడు, దేశాన్ని రక్షించే యోధుడిగా మారిపోయాడు. హల్లెలూయా. నీ పరిస్థితికి మించి, నీ స్థితికి మించి, నీ బ్యాక్గ్రౌండ్కి మించి, అవును నీకు లాంటి సాక్ష్యమే గిద్యోనుకు కూడా ఉంది. ఏమని? నా కుటుంబం ఎన్నిక లేనిది, నా గోత్రము ఎన్నిక లేనిది, నేను కనిష్ఠుడును, నేను శక్తి లేని వాడిని, నేను బలహీనుడును, నేను పనికిరాని వాడును. అటువంటి సాక్ష్యమే గిద్యోనుకు ఉంది. అయితే గిద్యోనుతో ప్రభు అంటున్నాడు, అయితే ఏంటి గిద్యోను, నేను నీకు తోడై ఉన్నాను గిద్యోను, నేను నీతో వస్తాను గిద్యోను, నీవు ఒకే మనుషుని హతము చేసినట్టు మిద్యానీయులందరిని హతము చేస్తావు అన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఆ కార్యాన్ని నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్, నువ్వు నమ్మగలిగితే. గిద్యోను ఆ మాట నమ్మాడు. దేవుడు మాట్లాడినప్పుడే, విశ్వాసం అంటే ఫీలింగ్స్ తో సంబంధించి, దేవుడు మాట్లాడినప్పుడు అట్లా అనిపించకపోవచ్చు, ఒక దేశాన్ని అంతటిని రక్షించగలిగినంతగా అతనికి అనిపించకపోవచ్చు, ఒక దేశాన్ని అంతటిని బాగు చేయగలిగినంతగా అనిపించకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా నమ్మాడు, అంతే. దేవుడు తన జీవితంలో పనిచేయటానికి మొదలు పెట్టేశాడు. హల్లెలూయా. అమ్మ, ఒక పిరికివాడిని దేశాన్ని రక్షించే యోధుడుగా మార్చాడు. ఈ రాత్రి అటువంటి వారి కొరకు ఈ రాత్రి ఇక్కడ వెతుకుతూ ఉన్నాడు. ఆయన నమ్మేవాడు ఒక్కడు కనిపిస్తే, ఒక్కళ్ళు కనిపిస్తే ఆయన నీ పక్షంగా తన కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నా చెవిటి అయిన మోగ దయ్యం పట్టిన కొడుకు వాళ్ళ నాన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో వీడికి పుట్టినప్పటి నుంచి ఇదిగో దయ్యం పట్టింది, చెవిటి మోగ దయ్యం మాటకి నీళ్ళల్లో అగ్నిలో పడేస్తుంది, నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళా, వాళ్ళు ఏం చేయలేకపోయారని ఏమన్నాడంటే, ఏమైనను నీ వలనైతే వీడికి ఏమన్నా చెయ్యి అన్నాడు. అన్నాడు అనలేదు? ఏమైనను నీ వలనైతే. ప్రభు అన్నాడు, నా వలన నోటం పక్క పెట్టరు నాయన, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే, నీవు నమ్మగలిగితే, విశ్వాసం ఉంచువాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడు. హల్లెలూయా. వాని విశ్వాసం ఉంచినట్లయితే ఈ రాత్రి ఇదిగో ఒక దినం వచ్చింది, ప్రతి దర్శనము నెరవేర్చబడు దినము, ఆయన ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చబడు దినము, నీ జీవితంలో ఆయన చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడు దినము. రాత్రి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోగలిగినట్లయితే, నువ్వు నమ్మగలిగినట్లయితే, అవును ఆయన నువ్వు చేయగలవని నమ్ముతున్నా, నువ్వు చేస్తావని నమ్ముచున్నా, నా జీవితంలో నీవు చేయ సమర్థుడు అని నమ్ముచున్నా అని నువ్వు నమ్మగలిగితే, ఆయనకి చెప్పగలిగినట్లయితే, ఈ రాత్రి ఆయన తన కార్యాన్ని నీ జీవితంలో చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఆదివారం ఉదయం 2 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం